హలో హాయ్ అండి, నేను మీ కిరణ్ గుత్తికొండ. ఈరోజు మన ముందు తీసుకొచ్చిన ఇష్యూ ఏంటంటే, ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న మన యొక్క వికలాంగులకు మన యొక్క జనజీవన దీంట్లో మనకు ఆరోగ్యానికి ఏదన్నా హాని జరిగిందనుకోండి, మనలో పట్టించుకునే ఈ యొక్క ప్రభుత్వాలు లేవు, హాస్పిటల్ లేవు, ఇలాంటి ఏవీ లేని పరిస్థితి నెలకొన్నది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. గతంలో మనకు ఐఆర్డిఏ వాళ్ళు మనలను ఎంట్రీ చేసినా కూడా ఇవ్వాలని చెప్పేసి అన్నా కూడా ఇక్కడ వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితి. ఆయుష్మాన్ భావలో మనం ఎంట్రీ చేసుకున్నా కూడా మనకు అక్కడ వాళ్ళు అది సర్టిఫికెట్ ఇచ్చినా కూడా మనకు పట్టించుకునే మనలకు ట్రీట్మెంట్ చేసే ప్రభుత్వ హాస్పిటళ్ళ దగ్గరికి మనం పోలేము, ప్రైవేట్ హాస్పిటల్లో మనం డబ్బులు కట్టలేని పరిస్థితి. నిన్న మొన్న మనం చూసుకుంటే జాతీయ లెవెల్ 3 రాష్ట్రపతి అవార్డుల గ్రహీత పద్మప్రియ నేషనల్ లీడర్, అలాంటి యొక్క ఫేస్ వాల్యూ ఉన్న ఒక లీడర్ ఉన్న పద్మప్రియ యొక్క పరిస్థితే ఈరోజు దయనీయమైన పరిస్థితిలో ఉంది. నిన్నగాక మొన్న విహెచ్పిఎస్లో మందకృష్ణ తర్వాత మందకృష్ణ షాడోగా ఎదిగిన అందే రాంబాబు యాక్సిడెంటల్గా జారి కింద పడితే తన యొక్క కాలు ఫ్రాక్చర్ అయితే ఏ హాస్పిటల్ కూడా పట్టించుకోలేని పరిస్థితి. మనకు నామకే వాస్తే ఈ యొక్క తెల్ల రేషన్ కార్డు మాత్రం ఇస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉంటే మనకు కంపల్సరీ అందులో మనకు ఆరోగ్యశ్రీ మనకు కంపల్సరీ కావాలి. కానీ ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఆరోగ్యశ్రీలో మనకు అయ్యే పరిస్థితి లేదు. ఎందుకనంటే ప్రభుత్వాలు కూడా మనం చెప్పేది ఏంటంటే, మనకు ఏ కార్డు ఇచ్చినా అది ఆరోగ్యశ్రీ కానీ, మనకు ల్యాండ్ యొక్క పాస్బుక్ కానీ, మిగతా ఏది కానీ సంక్షేమ పథకాలు కానీ ఈ యొక్క రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనకు గవర్నమెంట్ నుంచి తీసుకునే ఏ యొక్క కార్డులు తీసుకున్నా, ఏ యొక్క పాస్బుక్లు తీసుకున్నా దాంట్లో డిజబుల్ అని చెప్పేసి కంపల్సరీ మెన్షన్ చేస్తేనే ఒక అవర్నేషన్ వస్తుంది. మిత్రులారా, ఈరోజు మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి. మన దేశము స్వతంత్రంతో పోరాళ్ళతో ఎన్నుకున్న యొక్క మన దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవించే హక్కు, మనకు ఆరోగ్య హక్కు, చాలా హక్కులను కల్పించిండు. కానీ ఈరోజు మనం ఈ యొక్క రాష్ట్రంలో చూస్తే, దేశంలో చూస్తే ఏ వికలాంగులు కూడా ఆరోగ్యంగా బతికే పరిస్థితే లేదు. ఆ యొక్క వికలాంగునికి ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా ప్రభుత్వాలు మనకు అంటే వాడు బతకడానికి కానీ వారికి ఒక ఏదైనా ఉపాధి మార్గాలు మనము ఒకవేళ మనకున్న దీంతోని, మనకున్న స్టడీతోని, మనకున్న స్కిల్తోని, మనకున్న దీంతోని కొడితే గవర్నమెంట్ జాబే కొట్టాలి, లేదంటే ఏ ప్రైవేట్ కంపెనీలు మనల్ని తీసుకునే యొక్క పరిస్థితి లేదు. ఈ యొక్క ప్రభుత్వాలు మనలను ప్రోత్సహించి మనకు ఏదన్నా వ్యాపార సముదాయాలు పెట్టించే యొక్క పరిస్థితి లేదు. ఎక్కడైనా కూడా, ఎందుకంటే మనం డబ్బు రూపంలో సంపాదించినా కూడా డబ్బులు పెట్టుకోనైనా కూడా మనం ఆరోగ్యాన్ని మనం ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వాలు మనకు ఆ ఉపాధి అవకాశాలు లేవు, తర్వాత ఈ ఆరోగ్య బీమాలలో మనకు ఛాన్స్ లేదు, వీళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చే దాంట్లో కూడా లేవు. మరి చేయూత ఎవరికి చేయూత, దేనికి చేయూత? రాష్ట్రంలో ఉన్నది మన ఒక వికలాంగులమే కదా చేయూత ఇవ్వాలి. మనం ఎప్పటికో ఏంటిది సానుభూతి వద్దు, మాకు సాయం చేయండి, మాకు సపోర్ట్ చేయండి. కాబట్టి ఇలాంటి వాటి మీద మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఓ వికలాంగుల మిత్రులారా మేల్కోండి. చాలా పరిస్థితులు మనకు గడ్డు పరిస్థితులు నెక్స్ట్ రాబోతున్నాయి. ప్రతి దాంట్లో కూడా విద్య, వైద్య, ఉపాధి, ప్రతి దాంట్లో కూడా మనకు చాలా గడ్డు అంటే చాలా ప్రమాదకరమైన యొక్క పరిస్థితులు ఈ యొక్క రాష్ట్రంలో దేశంలో నెలకొల్పవడం జరుగుతున్నది. ఎందుకు మేలుకుంటలేరు? ఎందుకు మీకు ఈ యొక్క ఆలోచన కలగట్లేదు? అందుకని చెప్పేసి నా తోటి మిత్రులారా మీకు అందరికీ కూడా చెప్పేది కూడా ఒకటే, మీరు మనం మేలుకోవాలి.
మన ఐక్యత కావాలి, మనమందరం ఒకటిగా కావాలి. మనమందరం వేరు కాదు, మనమందరం ఒకటే. కాబట్టి మనగా ఎప్పుడైతే మనము నిలదీస్తామో, మన సమస్య మీద పోరాడతామో, మనకు అవసరమైన వాటి మీద మనము అడుగుతామో, అప్పుడే మనము సాధించుకునే దారిలో వెళ్ళగలుగుతాం. కాబట్టి ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు, ఏమో చేస్తారు, అవన్నీ పక్కన పెట్టండి. నువ్వేం చేస్తున్నావు? ఈ సమస్యల మీద, నీకున్న వాటి మీద నువ్వు ఎట్లా ఇది చేసుకుంటున్నావు? కాబట్టి ఎవరు వెళ్తే వాళ్ళతోటి వచ్చే ఆలోచన చేయండి. అప్పుడే మనము ప్రతి దాని మీద, మన జీవన శైలి మీద, మన బతుకుల మీద మనము మెరుగుపరుచుకునే ఆలోచన కలుగుతుంది. దానికి మనము ఒక పునాదులు వేసినవైతాం, ఒక సపోర్ట్ చేసేవైతామని. తస్మాత్ జాగ్రత్త. వికలాంగుల మిత్రులారా, మీరు ఇప్పటికైనా కూడా ఆలోచన చేసేసి ఈ ఆరోగ్య బీమా మీద మీ దగ్గరలో ఉన్న ఏ హాస్పిటల్కైనా పోయండి, మీరు ఒకసారి అడగండి. మీ రేషన్ కార్డు పోయి తీసుకొని అడగండి, ఇంకేదన్నా ఇన్సూరెన్స్ ఉంటే తీసుకొని పోయి అడగండి. ఎక్కడన్నా మనకి ఎంట్రీ ఉందా? ఎవరైనా కూడా చేస్తా అనే పరిస్థితి ఉందా? కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి, రండి, కలిసి చేద్దాం, కలిసి పోరాడదాం. ఈ ప్రభుత్వాన్ని మనం నిలదీసి మనం తీసుకునే ఆరోగ్య బీమాను మనం సాధించుకుందాం. ఓకేనా మిత్రులారా? థ్యాంక్ యూ. జై వికలాంగ్.